హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రష్మి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిస్ లైఫ్ స్టైల్ అండ్ క్రియేషన్. ఇది డే 2. మేము అన్నవరం నుంచి చెక్అవుట్ అవుతున్నాము. ఇప్పుడు రాజమండ్రికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ పూజ వ్రతం అన్నీ అయిపోయినాయి మాయి. ఇప్పుడు నెక్స్ట్ రాజమండ్రి అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి పాపికొండలు వెళ్ళాలి. ఈరోజు రాజమండ్రిలో స్టే చేస్తాం. ఇది వచ్చేసి ఇక్కడ మా రూమ్ అన్నవరంలో, హరిహర సదన్. ఇది టెంపుల్కి దూరం ఉంటుంది, 2 కిలోమీటర్స్. ఇక్కడ ఒకటి సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చారు, 2 చైర్స్. ఇది వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి టాయిలెట్. బాల్కనీ ఉంది ఇక్కడ. Yay! Packing done. Yes. Now next destination, Rajamandri. Yes. Hi Danit. Hi Danit. నిద్ర వస్తుంది కదా దనిత్కి. పాపం పొద్దున లేచిండు. డిస్టర్బ్ అయింది జోజో. Jojo see. ఏంటిదా? ఏ అన్నా? Guys, look at the fruits. I don't even know what. Point it. Those red colors and those. There is one behind. ఈ బస్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ బస్సెస్ దేవస్థానమే. బట్ 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్కి. ఇది ఇంకొక స్టే, శివ సదన్. ఇవి కొంచెం కాస్ట్లీ అంట రూమ్స్ ఇక్కడ, 1500 పర్ నైట్. కళ్యాణ వేదిక. అక్కడ మేము వెయిటింగ్ ఉన్నప్పుడు బస్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం స్టేషన్కి వెళ్ళడానికి, బస్ స్టాప్కి వెళ్ళడానికి. బట్ బస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దాని టైమింగ్స్ ఉన్నాయి అన్నట్టు, 1 hour or 2 hours గ్యాప్లో ఏమో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం లేటే ఉంటట్టున్నాయి. అయితే అక్కడ ఆటో అన్న ఉండే, ఇక ఆటో బుక్ చేసుకున్నాం మేము. కొంచెం మనకి కష్టమే అక్కడి నుంచి బస్సెస్ అండ్ వెహికల్స్, ఆటోస్ దొరకడానికి. ఉన్న వాళ్ళతోటి అడ్జస్ట్ అయిపోయి వెళ్ళాలి, బార్గెనింగ్ ఉండదు. రేట్ మాత్రం ఫిక్సే చెప్తారు. ఐ థింక్ ఆయన బస్ స్టాప్కి మాకు 150 or 180 రూపీస్ ఛార్జ్ చేశాడు. లగేజ్ కూడా ఉండే కదా, అందుకే. ఇక స్టార్ట్ అయిపోయాం మేము బస్ స్టాప్కి. ఇక్కడ ఈ లేక్ చూసాడు ఎంత బాగుందో, కుందా లేక్ అంట. సూపర్గా ఉంది, మంచిగా అనిపించింది. అక్కడ దిగే ప్లేస్ లేదు. యాక్చువల్లీ మేము లాస్ట్ టైం అన్నవరం వెళ్ళినప్పుడు కూడా నేను చూసినాను, అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారు అన్నట్టు ఇక్కడ బీచ్ లాగా ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు, వాటర్ లాగా ఉన్నాయి, వెళ్ళొచ్చు అని. అయితే అప్పుడు కనపడలేదు కూడా మేము టెంపుల్ నుంచి చూస్తే. ఈసారి ఈ వేలో వస్తుంటే మాకు కనపడ్డది. చాలా బాగా అనిపించింది చూసి. సూపర్ ఉంది కదా.
బస్ స్టాప్కి రీచ్ అయిపోయాము. అంత దూరం ఏం లేదు, దగ్గరనే ఉంది. 5 minutes పట్టింది మాకు ఆటోలో. ఇక్కడికి వచ్చినాక చూస్తే చాలా బస్సెస్ ఉన్నాయి రాజమండ్రికి. కానీ ప్రాబ్లం ఏంటిదంటే అన్నీ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి వస్తున్నాయి. నేనేమనుకున్నాను అంటే అన్నవరం నుంచే మేబీ స్టార్ట్ అవుతాయి కావచ్చు అని. కానీ అన్నవరం నుంచి స్టార్ట్ కాలే. నాన్ స్టాప్ బస్ అయితే అసలు దొరకనే లేదు. వేరే లోకల్ బస్సెస్ లాగా ఉన్నాయి అన్నట్టు. అవి కొంచెం టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంటాయి మనకు రాజమండ్రి రీచ్ అవ్వడానికి. అది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. సూపర్ ఫాస్ట్ దొరికిలేదు, నార్మల్ బస్ దొరికింది. 2-3 hours పడుతుంది అంటే రాజమండ్రి రీచ్ అవ్వడానికి. 2 hours కాదు, 3 hours కంటే ఎక్కువ. అన్ని బస్సెస్ ఇక్కడ నుంచి ఫుల్ అయ్యి ఉంటుంది అన్నవరం నుంచి. అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సీట్ అన్న దొరుకుతుంది అనుకున్నాను, కానీ అన్నీ ఫుల్ అయ్యి ఉంటుంది. ఒక 3-4 buses వచ్చేసినాక ఈ బస్ దొరుకుతున్నాం అక్కడ కొంచెం ఖాళీ. ఇప్పుడు 11:10 అవుతుంది. ఎప్పుడు రీచ్ అవుతాము? 2:30 అని చెప్తున్నారు. కానీ ఏమైనా అనుకోండి, బస్ జర్నీ మాత్రం చాలా బాగా అనిపించింది. 11 o'clock ఎక్కినాం మేము. అరౌండ్ 1:30, 2 o'clockకి మేము అక్కడ దిగినాము. కానీ బస్ జర్నీ అయితే బాగుంది. మొత్తం ఎక్కడ చూసినా ఆంధ్రాలో గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ, అదొకటి చాలా బాగా అనిపించింది. ఇక్కడ సిటీలలో మనం బస్సులలో తిరిగితే మోషన్ సిక్నెస్ అవుతుంది, వామిటింగ్ అవుతుంది ఆ వెదర్కి మనకు. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ చూసినా ఐస్కి ఫీస్ట్ లాగా ఉంది. మొత్తం గ్రీనరీ. ఆ గ్రీనరీ, ఆ ఫ్రెష్ అట్మాస్ఫియర్ తోటి కూడా టైర్డ్నెస్ అనిపించలేదు. చాలా బాగా అనిపించింది. ఎండ కూడా అనిపించలేదు. బాగుండే జర్నీ అంతా. సేఫ్గా రాజమండ్రి కూడా రీచ్ అయిపోయాం మేము. రాజమండ్రిలో మా రూమ్. టైర్డ్ అయింది పాపం పరి, బస్ జర్నీ చేసి. టీవీ, ఒక టేబుల్, వార్డ్రోబ్ ఉంది. ఇప్పుడు కొంచెం స్పేస్. వ్యూ ఏం లేదు. వాష్రూమ్, ఓకే, నాట్ బ్యాడ్, నాట్ సో గుడ్. పడుకొని లేసినాం మేము రూమ్లో. ఇప్పుడే బయటికి వచ్చినాం. కింద కొంచెం రౌండ్ వేసాం ఏముంది చుట్టుపక్కల అని. కానీ పరిగే మాత్రం పడుకోలేదు. కార్టూన్ టీవీ చూసుకుంటూ ఉన్నారు 3 hours. కాదు, టీవీ చూస్తుంటే తెలియదు మాకు ఎంత టైం అవుతుందో ఏమవుతుందో. అందులోనే ఉంటుంది మొత్తం కాన్సన్ట్రేషన్. అదేదైనా బుక్ చదివితే మమ్మ సరస్వతి ఘాట్ వచ్చాము ఇప్పుడు. ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయంట. సరస్వతి ఘాట్. చాలా లేట్ వచ్చేసినాం మనం. చీకటి అయిపోయింది అంతా. అక్కడ బ్రిడ్జ్ లా ఉంది చూడు డాడీ. అవు అదే కావచ్చు, పుష్కర్ ఘాట్. అదే కావచ్చు కదా, అదేనా? దూరం ఉంది కదా అది. వైట్ ఉంటుంది.
యాక్చువల్లీ రాజమండ్రిలో మేము లోకల్లో తిరిగేది ఏం ప్లాన్ పెట్టుకోలేదు. డైరెక్ట్ నెక్స్ట్ డే మాకు పాపికొండలు జర్నీ ఉండే అన్నట్టు. అక్కడ ఓన్లీ 1 డే అంటే పాపికొండల కోసం మనం ఎర్లీ మార్నింగ్ 7కే స్టార్ట్ అవ్వాలి. సో అన్నవరం నుంచి ఎర్లీ మార్నింగ్ 4కి అట్లా వెళ్ళాలి, పిల్లలతో కుదరదు అని చెప్పేసి ఒక డే అలా రెస్టింగ్కి పెట్టుకున్నాం మేము. ఎందుకంటే దిగంగానే ఆ రోజు కూడా వ్రతం అదంతా చేయించుకున్నాము. అండ్ అక్కడ ఆ రోజు రెస్ట్ చేసి నెక్స్ట్ డే కూడా రాజమండ్రిలో టైం సెట్ అవ్వట్లేదని ఆ రోజు కూడా మేము రెస్టింగ్గానే పెట్టుకున్నాము. ఇక్కడ రాజమండ్రిలో ఇవన్నీ టెంపుల్స్, సరస్వతి ఘాట్, పుష్కర్ ఘాట్ అవన్నీ ఉన్నాయని అంతా నేను ఎక్స్ప్లోర్ చేయలేదు ఇక్కడ ముంబైలో ఉన్నప్పుడు. అయితే అక్కడికి వెళ్ళినాక కూడా మేము పోయి పడుకున్నాము. ఆఫ్టర్నూన్ తినేసి లంచ్, దాని తర్వాత ఈవినింగ్ అనుకున్నాం అన్నట్టు పుష్కర్ ఘాట్ అదంతా ఉందని తెలిసింది. అయితే సరస్వతి ఘాట్ అయితే వెళ్ళాము, కానీ చాలా లేట్ వెళ్ళాము. అప్పటి వరకు అంతా చీకటి అయిపోయింది. అక్కడ కొంచెం ఈవినింగ్ 4:30, 5కి వెళ్తే కొంచెం అంబియన్స్ బాగుంటుండే కావచ్చు చూడడానికి. అదంతా దేవుళ్ళ దగ్గర ఇంకా పార్క్ లాగా ఉండే, అది కొంచెం బాగుంటుండేమో. ఇంకా పుష్కర్ ఘాట్ దగ్గర ఐ థింక్ 7 o'clockకి గంగా ఆరతి ఏదో జరిగిందంట. నెక్స్ట్ డే మాకు ఒక్కళ్ళు ట్రావెలింగ్లో మాతోటి ఉన్న వాళ్ళు చెప్పారు అన్నట్టు, వాళ్ళకి అది దొరికిందని చెప్పేసి. మాకు అదంతా తెలియదు, చూస్తున్నాను కానీ కరెక్ట్గా టైమింగ్స్ రియల్గా అట్లా ఉంటుందా, ఇమేజెస్ అది మ్యాచ్ అవుతుందా లేదా అని అనిపించింది. కొంచెం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేదని అనిపించింది. మిస్ అయినాను ఈసారి అయితే. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా తీసుకుంటాం మేము అది కూడా. ఇక ఆ తర్వాత అక్కడ నుంచి సరస్వతి ఘాట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఇస్కాన్ టెంపుల్ ఉందని తెలిసింది. అయితే ఇస్కాన్ టెంపుల్కి వచ్చినాం. టెంపుల్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుండే. మేము రిక్వెస్ట్ చేసుకొని కొంచెం ఆపమని చెప్తే వాళ్ళు మమ్మల్ని లోపలికి ఎంట్రీ చేసి ఇచ్చారు. ఇక వెళ్ళంగానే అక్కడ బాలాజీ మందిర్ క్లోజ్ అయిపోయింది అండ్ నార్మల్ మన కృష్ణుడి దర్శనం అయింది. తొందరగా మేము ఫినిష్ చేసుకొని ఇక్కడ దర్శనం వెళ్ళిపోయాము ఇక రూమ్కి. అంతే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వ్లాగ్ పాపికొండలు, భద్రాచలం టూర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.